గంగాదేవి కడుపున పుట్టిన పిల్లలందరూ పుట్టిన వెంటనే తమ తల్లి చేతులతోనే గంగానది పాలయ్యేవారు. శాంతన మహారాజు తనలో తాను కుమిలిపోతూ బాధపడుతూ ఉండేవాడు. వివాహానికి ముందు గంగాదేవికి మాట ఇవ్వటం వల్ల శాంతనుడు గంగాదేవిని ప్రశ్నించేవాడే కాదు. 8వ బిడ్డ పుట్టినప్పుడు శాంతన మహారాజు రాజ్య ధర్మంతో పాటు తండ్రి బాధ్యతలను నిర్వహించాలని అనుకుంటాడు. 8వ బిడ్డను నదిలో కలుపుతుండగా శాంతనుడు అడ్డుపడి, వద్దు గంగా, నీవొక తల్లివయ్యుండి నీ బిడ్డను నదిపాలు ఎలా చేయగలుగుతున్నావని ప్రశ్నిస్తాడు. గంగాదేవి, మీరిచ్చిన మాట తప్పుతున్నారు మహారాజా. నేను స్వర్గవాసుడు హిమవంతుడు కూతుర్ని. ఈ వసువులందరినీ శాప విముక్తులను చేస్తున్నాను. నాకు జన్మించిన అందరూ వసువులే. ఈ 8వ బిడ్డ కూడా వసువే. ఇతను మానవ రూపంలో పూర్తి జీవితాన్ని జీవించవలసి ఉంటుంది. అందుకు ఇతనిని నేను నదిపాలు చేయను. ఇతను నీ కొడుకుగా పూర్తి జీవితాన్ని జీవించాల్సి ఉంది. శాంతన మహారాజు అడుగుతాడు, అసలు ఎవరి అష్టవసువులు అని. గంగాదేవి, ఈ అష్టవసువులు లోక పర్యటన చేస్తూ ఒకరోజు మునివర్య వశిష్ఠుని ఆశ్రమానికి చేరుకుంటారు. వసువుల్లో ఒకరైన అపవసుని భార్య వశిష్ఠుని దివ్య గోవు నందిని చూసిద్ది. అది సాధారణమైన గోవు కాదు. ఆ గోవు అన్ని కోరికలను తీరుస్తుంది. అపవసుని భార్య ఆ గోవు కావాలని అడుగుతుంది. వసువులందరూ కలిసి ఆ గోవుని బలవంతంగా తీసుకొని వెళ్తారు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన ముని వశిష్ఠుడు తన గోవు నందిని కనిపించలేదని ఆశ్రమం మొత్తం వెతుకుతాడు. అసలు ఏం జరిగిందా అని తన దివ్య దృష్టితో చూస్తాడు. నిజం తెలుసుకున్న వశిష్ఠుడు ఆ వసువులందరినీ శపిస్తాడు. వసువులందరూ ఋషి వశిష్ఠుని దగ్గరికి వచ్చి, మమ్మల్ని క్షమించండి, శాప విముక్తుల్ని చేయమని ప్రాధేయపడతారు. ముని వశిష్ఠుడు, శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను, కొంతవరకు తగ్గించగలనని. మీలో 7 పుట్టిన వెంటనే శాప విముక్తులు అవుతారు. అష్టవసువు మాత్రం ఘోరమైన తప్పు చేశాడు. తన జీవితం మొత్తం దుఃఖంతో ఉంటుందని శపిస్తాడు. వసువులందరూ గంగానది తీరమున దేవి గంగను ప్రార్థించి ఆవాహనం చేశారు. మేము పుట్టిన వెంటనే శాప విముక్తి పొందాలి, అందుకే తల్లిదండ్రులను ఎంపిక చేసుకుంటున్నాము తల్లి, మేము మీ సహాయం కోరుతున్నామని వసువులందరూ గంగాదేవిని ప్రార్థించారు. గంగాదేవి సరైన సమయం వచ్చినప్పుడు మీకు జన్మనిచ్చి విముక్తి కలగజేస్తానని దేవి గంగా వసువులందరికీ మాట ఇచ్చింది. గంగాదేవి వివాహానికి ముందు పెట్టిన షరతు ప్రకారం శాంతన మహారాజు నుంచి దూరంగా వెళ్ళిపోతూ తన 8వ కొడుకు దేవవ్రతుడిని తీసుకొని కొన్నేళ్ల పాటు తనకి శస్త్ర ధర్మాలలో నిపుణుని చేసి సరైన సమయం వచ్చినప్పుడు మీ దగ్గరకు తీసుకువస్తాను మహారాజా అని దేవవ్రతుడిని తీసుకొని గంగాదేవి స్వర్గానికి వెళ్ళిపోయింది. స్వర్గంలో దేవవ్రతుని విద్యాభ్యాసం మొదలైంది. అతను ఎన్నో ఏళ్ల పాటు మహర్షులు, ఆచార్యుల నుండి విద్య నేర్చుకున్నాడు. మరోవైపు శాంతన మహారాజు తన కొడుకు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. దేవవ్రతుడు ప్రముఖ గురువు పరశురాముడు. ఆయన నుండి ధనుర్వేదం, అలాగే యుద్ధకళ నేర్చుకున్నాడు. ఒకరోజు గంగానది వరద ఉప్పొంగి రాజ్యంలోకి వస్తుండగా దేవవ్రతుడు తన బాణాలతో వరదని ఆపుతాడు. శాంతన మహారాజు దేవవ్రతుడి నైపుణ్యతను చూసి, ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఇంతలో గంగాదేవి వచ్చి, తను మీ కొడుకే మహారాజా, సరైన సమయం వచ్చినప్పుడు మీ దగ్గరికి తీసుకొస్తానని చెప్పాను కదా, ఇప్పుడు ఆ సమయం వచ్చిందని చెప్పి గంగాదేవి వెళ్ళిపోతుంది. శాంతన మహారాజు తన కొడుకు తిరిగి వచ్చాడని ఆనందంతో హస్తినాపురానికి రాజుని చేస్తాడు. దేవవ్రతుడు ఒక మంచి రాజుగా తన రాజ్యాన్ని గొప్పగా పరిపాలిస్తూ ఉంటాడు. శాంతన మహారాజు ఒకరోజు యమునా నది తీరమున పడవ నడిపే అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేను నిషాదరాజు కూతురు సత్యవతిని. నా తండ్రి ఆదేశాల మేరకు పడవ నడుపుతూ ఉంటాను.
మహారాజా అని సత్యవతి చెప్తూ ఉంటుంది. శాంతన మహారాజు సత్యవతిని నన్ను వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు. సత్యవతి నా తండ్రికి ఇష్టమైతే నేను చేసుకుంటాను మహారాజా అని చెప్పిద్ది. శాంతన మహారాజు సత్యవతి తండ్రి అయిన నిషాదరాజుని కలిసి నేను మీ కూతురు సత్యవతిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటాడు. నిషాదరాజు ఒక షరతు పెడతాడు. నా కూతురు సత్యవతికి పుట్టే కొడుకునే హస్తినాపురానికి రాజుగా చేయాలని అడుగుతాడు. శాంతనుడు నా కొడుకు దేవవ్రతుడు అధికారం పోతుందని అంగీకరించలేడు. నిషాదరాజు నా కూతురు కొడుకుని మహారాజుని చేస్తేనే ఈ వివాహానికి నేను ఒప్పుకుంటా అని అంటాడు.